ప్రిస్కిల్లా విలువలు ఎరిగిన వాళ్ళు. వాళ్ళకేం ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, ధనధాన్యాలు ఏం లేవు. ఉన్నంతలోనే కష్టపడ్డారు, తిన్నారు, దేవుని పని చేశారు, అన్యజనులలో సంఘ స్థాపనలకు నాంది పలికారు. స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో వచ్చిన వారికి ఉపదేశించి వాళ్ళు గొప్ప భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు అయ్యే అంతస్తుకు వాళ్ళని పుషప్ చేశారంటే ప్రోత్సహించారు. మళ్ళా వీళ్ళు డేరాలే కొడతారు. అందుకే ఈరోజు వాళ్ళ గురించి చెప్పాలని ప్రేరణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కుటుంబములకు మాదిరి. మొట్టమొదటిది ఏం చెప్పానండి? భారము. దేవుని కుటుంబములో అనేక కుటుంబములను చేర్చాలన్న భారం, ఆత్మలను రక్షించాలన్న భారము, నరకము నుండి ఆత్మలను కాపాడాలన్న భారము, సంపాదన కొరకైన భారము, లోకంలో భోగాల కొరకైన భారము కాదు, అసలైన భారము, అవసరమైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి ఉన్నారు. మొదటిది. రెండవది ఏమో భక్తులను గుర్తుపట్టే దృష్టి కలిగిన వారు, వివేచన కలిగిన వారు, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి మీద ఏర్పాటు ఉంది, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారు, ఎవరిని ఛార్జ్ చేస్తే దేవుని కొరకు వాడబడతారు అనే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకి బోధించి, అవసరమైన వాటికి బోధించారు. పౌలు దగ్గరేమో బోధన నేర్చుకున్నారు, అపోల్లోకేమో బోధించారు, పౌలు దగ్గరేమో బోధింపబడ్డారు. అంటే నేర్చుకున్నటకు సిద్ధ మనసు కలిగి ఉన్నారు, నేర్పించడానికి కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నారు. నేను నేర్చుకున్నాను సార్, నేను ప్రసంగీకుణ్ణి, ఇక నేను ఏ కాడికి మైకు తీసుకొని గీకటమే నా పని, ఇంక నేను వినను, నేను ప్రసంగీకుణ్ణి, నేను ప్రసంగ రక్కుణ్ణి. గీకుడు రక్కుడు కాదు. అవసరమైన దగ్గర ప్రసంగాలు చేయగలుగుతారు, అవసరమైనప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని దేవా నాతో మాట్లాడయ్యా అని వినగలిగే వినమ్రత కలిగిన భక్తులు. స్తోత్రం చెప్పండి. అంతేగాని ఇక పీఠం ఎక్కి కూర్చొని నేను దిగనని మొరాయించే సోదోళ్ళు కాదు. భక్తులను గుర్తుపట్టి అవసరమైతే కొన్ని చెప్పగలరు, అవసరమైతే కొన్ని నేర్చుకోగలరు. ఫస్ట్ అయితే ఎవరి దగ్గర ఎలాంటి కృప ఉందో, ఎవరిని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో ఆ స్పర్శ వాళ్ళకి తెలుసు. గుర్తుపట్టుట ఒకటైతే, నేర్చుకొనుట, నేర్పించుట ఒకటైతే, వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలు ఇయటాన్ని కూడా తెగించేంత ధైర్యము కలిగిన వారు, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు. పౌలు అడిగితే వాళ్ళకి ఆస్తి ఉంటే ఎవరా, భూమి ఉంటే ఎవరా, పొలం ఉంటే ఎవరా, స్థలం ఉంటే ఎవరా, ఇస్తారా ఎవరా? ప్రాణాలను సైతము నా కొరకు ఇవ్వటానికి తెగించిరి. ఈరోజు చెప్తున్నాను నేను, అన్యజనుల ప్రాంతాల్లో మీరు ఉంటున్నారు, మీరున్న ప్రదేశాల్లో కొన్ని చోట్ల అసలు సంఘాలు లేవు, కొన్ని చోట్ల ఉన్న సిద్ధాంత విరుద్ధమైన బోధలు బోధించి ఏమాత్రం ఆత్మల రక్షణ భారం లేకుండా చప్పజల్లారిపోయిన సంఘాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్లేమో దర్శనం కోల్పోయిన సంఘాలు, కొన్ని చోట్ల సత్యం కోల్పోయిన సంఘాలు, కొన్ని చోట్ల సాక్ష్యం పోయిన సంఘాలు. మరి ఎట్లాగా? నువ్వు నడుం కట్టాలి కదా. సత్యము, సాక్ష్యము, ఆత్మల భారం అన్నిటినీ కలిగి ఉండే ఒక పరిచర్య అక్కడ ఏర్పడాలి. ముందు వచ్చిన సైనికులు ఓటమి బాట పట్టారు, బలహీన పడిపోయారు, నీరుగారిపోయారు, వారు కృంగిపోయి లొంగిపోయి రాజీ పడిపోయారు. అలాగే వదిలిపెడితే ఈ ప్రాంతం పరిస్థితి ఏంటి? నేనన్నా నడుం కట్టాలి, నేనన్నా దేవుని పనికి పూనుకోవాలి, నేనన్నా సహకారిగా మారాలి, ఒక అకుల ప్రిస్కిల్ల వలె నేను నా కుటుంబము దైవ సేవకు నడుం కట్టాలని నువ్వు ఎందుకు అనుకోవు? సరే, నువ్వు చేయలేదు, చేసేవాళ్ళకన్నా నువ్వు ఎందుకు సాయం చేయవు? నువ్వే ఆత్మీయతలో చిన్నవాడివా, చిన్నదానివా? ఆత్మీయతలో కాస్త చిన్న స్థితిలో ఉన్నాళ్ళు ఆ భౌతికమైన విషయాల మీద మనసు పెట్టుకొని
వాటి కోసం వెంపర్లాడతారు. నువ్వు ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరావే. నీలో ఉన్నటువంటి అభిషేకము, తలాంతు, క్వాలిటీ, టాలెంట్ చూస్తే ఒక దైవజనుడికి, దైవజనురాలకు తగినంత ఉందే. కాలమును బట్టి చూస్తే, నీలో ఉన్న తీవ్రతను బట్టి చూస్తే బోధకుడికి, బోధకురాలికి తగినంత కొలత ఉందే నీకు. ఇంకా ఎందుకని నువ్వు బాధ్యత గుర్తించవు? ఎందుకని నువ్వు భారం కలిగి ఉండవు? ఎందుకని నడుంగట్టవు అన్నది నా ప్రశ్న. కాలమెల్లా గడిచిపోతుంది. ఇంకెంతకాలం లోక బతుకు, ఎంతకాలం లోక నటన? కాలమెల్ల గడిచిపోయే, చాలు నింక లోక బ్రతుకు అని ఆయనన్నా పాడుకున్నాడు. నువ్వు అది కూడా పాడట్లా. కాలం అంతా కరగదీసి ఆడబెట్టేసుకుంటున్నావు. చివరికి ఏం మిగిలిద్ది నీకు? ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. ఆత్మీయతలో పసిపిల్లలకు చెప్పట్లా నేను. ఆత్మీయతలో పసిపిల్లల మైండ్ అంతా కూడా కూటానికి వచ్చి కూర్చున్నా కూడా నా అప్పు ఎప్పుడు తీరిద్దో, నా సమస్య ఎప్పుడు పోయిద్దో, నాకు ఉద్యోగం వచ్చిద్దో రాదో, నాకు పెళ్ళి అయిద్దో కాదో, పిల్ల పుట్టిద్దో పుట్టదో, ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళంతా పసిపాపలు. వాళ్ళ మైండ్ అంతా కూడా భౌతిక ప్రయోజనాల కోసం ఆధారం చేసుకొని దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. వీళ్ళంతా పసికందులు. కానీ నువ్వు పసికందువు కాదే. ఏది ప్రాముఖ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది అవసరమైనదో దేనికోసం పాటుపడాలో ఎరిగిన దానివి కదా నువ్వు, ఎరిగిన వాడివి కదా నువ్వు. నువ్వెందుకు నడుంగట్టావు? నువ్వెందుకు సాహసం చెయ్యవు? నువ్వెందుకు దేవుని పనికి పూనుకోవు? అంటే అన్నయ్య నాకేం ట్రైనింగ్ లేదన్నయ్య. ట్రైనింగు తమరి బొందా. ఏం ట్రైనింగ్ అమ్మా? నాకు అర్థం కాదు. నువ్వెందుకు యేసు ప్రభుని గుర్తెరిగావో నీకు తెలుసు కదా. యేసులో ఉన్నదేందో, గతంలో నువ్వు సేవించిన వాటిలో లేనిదేంటో నీకు అర్థమైంది కదా. యేసుని గురించి ప్రకటించడం నీకు తెలుసు కదా. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నీకు తెలుసు కదా. నీతి నియమాలు నీకు తెలుసు కదా. ఇన్నాళ్ళు ప్రసంగాలు విన్నావు కదా. మరి ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో కూర్చొని నువ్వు విన్నదేంది? ట్రైనింగ్ కాదా? వెర్రిమొహమా? మరి ట్రైనింగ్ కాకపోతే ఎందుకు వచ్చావు? బైబుల్ తీసుకొని సరదాగా టైం పాస్ చేయడానికి వచ్చావా? మరి ఇన్నాళ్ళు నువ్వు విన్నదేంది? నువ్వు పొందిందేంది? ఇంకా ట్రైనింగ్ ఏంది? ఆత్మ కృపావరాల గురించి నీకు తెలుసు, దైవిక ప్రేమ గురించి నీకు తెలుసు, క్రీస్తు త్యాగం గురించి నీకు తెలుసు, దైవ త్రిత్వాన్ని గురించి నీకు తెలుసు, విశ్వాసాన్ని గురించి నీకు తెలుసు, మారు మనసును గురించి నీకు తెలుసు, మృతుల పునరుద్ధానాన్ని గురించి నీకు తెలుసు, నిత్యమైన తీర్పును గురించి నీకు తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి నీకు తెలుసు, ఆత్మయందలి బలాన్ని గురించి నీకు తెలుసు, యేసు దేవత్వం గురించి నీకు తెలుసు, యేసు మానవత్వాన్ని గురించి నీకు తెలుసు, సాతాను పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసు, దుష్టుని కార్యకలాపాలు నీకు తెలుసు, వాడి కదలికలు నీకు తెలుసు, వాడి ఎత్తుగడలు నీకు తెలుసు, వాటిని ఎలా చిత్తు చేయాలో నీకు తెలుసు, పరిశుద్ధ జీవితపు విలువను నీకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మరి ఏమి విన్నావు చర్చిలో కూర్చొని? హస్త నిక్షేపణం అంటే ఏంటో నీకు తెలుసు. సత్య విషయమైన రోషం అంటే ఏంటో నీకు తెలుసు. అపోస్తలులకు దేవుడు అప్పగించినటువంటి బోధ ఏమిటో నీకు తెలుసు. దానికోసం పోరాడాలో లేదో కూడా నీకు తెలుసు. ఆత్మలను రక్షించడానికి ఏ విధమైన రీతిలో అడుగులు వేయాలో నీకు తెలుసు. అన్యజనులు హట్ కాకుండా వారికి ఎలాగా దైవిక ప్రేమ కలిగి సత్యం చెప్పాలో నీకు తెలుసు. అన్ని నేర్పించాను కదా సంవత్సరాలుగా. ఆన్లైన్లో వినేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు. ఆన్లైన్లో వినేవాళ్ళు ఇప్పటి నుంచి వింటున్నారా? ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020 మార్చే కదా నాయన? అయ్యా మార్చే 22 కదా. ఇవాళ తారీఖు ఎంత? ఖచ్చితంగా ఇంకా 2 రోజులకి. ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 5-6 సంవత్సరాలు అవుతుందే. ఆన్లైన్లో వినేవాళ్ళు సైతం వాళ్ళేమన్నా ఎరగనోళ్ళ? నన్ను అనుసరించేవాళ్ళు ఈ ఒక్కటే కాదే, ఎన్నో అంశాలు విన్నారు, ఎన్నో ఉపదేశాలు విన్నారే. వందలాది వేలాది ఉపదేశాలు అందులో నిండిపోయి ఉన్నాయి కదా. 6 సంవత్సరాలుగా ఉపదేశం విన్నారు, 5-6 సంవత్సరాలుగా వింటా ఉన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. సేవ ఎందుకు చేయమంటే ట్రైనింగ్ చేయలేదన్నయ్య. నీ ట్రైనింగ్ తగలయ్యా. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది ఏంది?
ఇన్ని సంవత్సరాలు నువ్వు విన్నదేంది? 6 సంవత్సరాలు విన్నది పుష్పటాక్ అయిపోతే ఒక 6 నెలలు నువ్వు చేసే ట్రైనింగ్ మాత్రం ఉంటుందా? నాకు తెలుసు నీ సంబడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. పౌలు ఏం ట్రైనింగ్ చేశాడు? కేఫా ఏం ట్రైనింగ్ చేశాడు? అపోల్లో ఏం ట్రైనింగ్ చేశాడు? అకుల ప్రిస్కల్ ఏం ట్రైనింగ్ చేశారు? వాళ్ళు ఏ కాలేజీలో ట్రైనింగ్ చేశారు? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు? హడ్సన్ టేలర్ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ చేశారా? ఏ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేశారు బ్రదర్? గుండెలో భారం ఉంటే బ్రదర్, గుండెలో భారం ఉంటే, సత్యం కొరకైన తపన ఉంటే, ఆత్మల కొరకైన భారం ఉంటే ఇన్ని సంవత్సరాల ఉపదేశం చాలు బ్రదర్. లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రదర్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా బ్రదర్ మీకు? ఎప్పటికో ఇప్పుడు అర్థమైంది కదా. ఇన్నాళ్ళు ఇడిపోయింది. ఇప్పుడు నేను చెబితే నీకు అర్థం. ఓరి నిజమే కదా. మరి వారం వారం వచ్చి మందిరంలో కూర్చొని ట్రైనింగే కదా మనం పొందుతుంది, ఉపదేశమే కదా మనం పొందుతుంది. ఎందుకు పొందుతున్నాం? సేవ చేయడానికే కదా, ఆత్మ రక్షించడానికే కదా, ఆత్మల్ని బలపరచడానికే కదా, ఆత్మలకు సత్యం బోధించడానికే కదా. మరి ఇన్నాళ్ళు చేసింది ఏంది మందిరంలో కూర్చొని? నేను అందుకే ఎన్నోసార్లు చెప్పే, వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, 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 వినండి. చాలా సంగతులు నేర్పించాను. తప్పుడు బోధలు ఎత్తి వాటిని ఖండిస్తూ కూడా ఉపదేశాలు చేశాను. సత్యం గురించి మీకు ఎన్నోసార్లు బోధించాను. ఏమండి? ఒక పక్క నేర్చుకుంటూనే మరో పక్క నేర్పించే ప్రక్రియ అకుల ప్రిస్కిల్లా చేశారు. నువ్వు నడుంగట్టావా? ఇన్ని సంవత్సరాలు విన్నావు. అది ఇన్ని సంవత్సరాలు విన్నా కూడా ఇంకా నువ్వు ఆ శరీర సంబంధమైన వాటి కోసమే ప్రభువుని వెంబడిస్తే ఎంత చండాలం. నువ్వు నాకు చెప్పు ఒక మాట. శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి హెల్ప్ చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? అంత మాత్రం విశ్వాసం లేదా నీకు? లేదా? మరి దృష్టి ఎటు పెడతాను? నాకు ఇంకా పిల్లబొట్టు లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా అప్పు తీరలేదు. అసలు ఆ మెట్టు దాటావు నువ్వు. వాటి కోసం ఆలోచించేంత సీను వాటికి లేదు. నువ్వు ఆలోచించేంత సీను. ఇప్పుడు నా స్థాయికి నేను ఏదన్నా అప్పు గురించి ఆలోచించే సీన్ ఉందా? అప్పుకి ఏ సమస్యకైనా ఉందా? దాని గురించి ఆలోచించేంత సీన్ నేను ఆలోచించాలంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి అది సమస్య ఇది సమస్య అని చెప్పదు. ఆపే అది విని నేను దాని గురించి ఆలోచించేంత సీన్ దానికి లేదో. నా స్థాయి వేరు, నన్ను దేవుడు ఉంచిన స్థాయి వేరు. నా స్థాయికి తగ్గ ఆలోచనలు నేను చేయాలి. నువ్వు కిందికి దిగజారి ఆలోచించమంటావు వాటి గురించి, చెత్త గురించి. తీసే ఆ చెత్త ఎవడైనా డీల్ చేస్తాడు, పక్కకు పో అంట. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? మరి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? అల్పమైన వాటి కోసం ఇంకా జుట్టు బీక్కునే స్థాయిలో ఉన్నావు. అట్టయితే పసి పాపవు నువ్వు. సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఉపదేశం వింటున్నప్పటికీ నువ్వు లోపలికి తీసుకోలేదు, అంత పైనే ఉన్నావు. ఒక పసి పాపవి నువ్వు. కొరింథీ సంఘ విశ్వాసుల టైపు నువ్వు. క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అని ప్రకృతి సంబంధులైన మనుషులే అని మీతో మాట్లాడాల్సి వచ్చిందన్న. నేను అడుగుతున్నాను, అకుల ప్రిస్కిల్లా జీవితాన్ని చూపించి మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఎందుకు చేయవు దేవుని పని? లేదా చేసే పనికి నువ్వు ఎందుకు సహకరించావు? ఏమన్నాడు ఇక్కడ? తమ ఇంటనున్న సంఘమునకు వందనములు అన్నాడు. మూలవాక్యంలో ఏం చదివావు నువ్వు? చూడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. అద్దుకో, ఎక్కడుంది సంఘం? వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నాడు. ఎక్కడుందా? అకుల ప్రిస్కిల్ల ఇంట్లో సంఘం ఉందంట.
ఇంట్లో సంఘం పెట్టి బయటికి డేరాలు కొడుతున్నారు వాళ్ళు. చూడు, కష్టపడుకుంటానే అవసరమైనప్పుడు ఆ డేరాలు కొట్టే పని కూడా వదిలిపెట్టి పూర్తిగా సంఘం మీదకి వెళ్ళిపోతారు. నువ్వు పసికందువా? ఉపదేశం వినని వ్యక్తివా? ఎలాంటి ఉపదేశాలు విన్నావు నువ్వు? ఎలాంటి చోట ఎదిగావు నువ్వు? ఎలాంటి ఉపదేశాలకు కనెక్ట్ అయి నేర్చుకున్నావు నువ్వు? నాకేం తెలియదండి అంటానికి సిగ్గుందా? మనకు సిగ్గుండాలి కదా. నాకేం తెలియదండి అంటానికి. తెలియదు అంటే సంవత్సరాలుగా వచ్చి కూర్చున్నావు కానీ హృదయంలోకి దేన్ని పోనీని అర్భకుడుగా అర్భకురాలుగా ఉన్నావు నువ్వు. చదువురాని మొద్దులాగా ఉన్నావు నువ్వు. చదువుకే వచ్చావు, బైబుల్ తీసుకునే వచ్చావు, పుస్తకం తీసుకునే వచ్చావు. నీకంటే అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు పాస్టర్లు అయ్యారు, సేవకులు అయ్యారు, ఆత్మల సంపాదకులు అయ్యారు, దైవ సేవకు సహకారులు అయ్యారు. మన బతుకు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఏంటో ఒక అరగంటకి మర్చిపోవటం, ఇప్పుడు ఏంటో కాసేపటికి మర్చిపోవటం. ఆ భారం స్థిరంగా ఉండదు, ఆ ఆలోచన స్థిరంగా ఉండదు. చెంచలం 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 చండాలం మనుషుల మనసులు అట్లా తెచ్చినాయి. ఇప్పుడు అది పక్కకు బాగానే పోయింది బ్రదర్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మండిది, నీకు రోషం వచ్చింది. అరగంట చాలు నువ్వు చల్లారిపోవడానికి. పక్కకు పోయి సెల్ ఓపెన్ చేసామంటే చాలు, ఎస్కేఎన్పి మొత్తం పోయింది. కాదా? కాదా? అవునా? విన్నప్పుడు ఉద్రేకం చెందడం కాదు. ఏ మాట దేవుడు స్ట్రైట్గా టార్గెట్ చేశాడో ఆ మాట పట్టుకొని సిగ్గు తెచ్చుకొని అరచి, ఇంత క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నాకేం చెప్పాలి? నిజంగా నేను అల్పమైన వాటి కోసం ఆశిస్తున్నానేంది? చండాలంగా నన్ను ఏమెట్లో దేవుడు ఉంచాడు, నేను దేని గురించి ఆవేదన పడుతున్నాను? అసలు వాటి గురించి నేను ఏడవటం ఏంది? అసలు నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి? నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు, తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తివి నువ్వేం వ్యక్తివి? నువ్వేం భక్తుడివి? నువ్వేం విశ్వాసివి? అరే చిల్లర విషయాల కోసం అంత దిగులు పడతావా? చిల్లర సంగతుల కోసం అంత కంగారు పడతావా? నా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఎంతసేపు నిన్ను బయట ఇయటం ఆయనకే ఉన్న పెద్ద కొండలాంటి సమస్య. నీ సమస్య ఎంతసేపు పట్టిద్దామా నేను బయటికి తీసుకురావడానికి? ఆయన అరే జీవితం అంతా అల్పమైనవేనా? బతుకంతా అల్పమైనవేనా? కాస్త విలువైనవి ఆలోచించవా? ఏవి రమ్యములో, ఏవి శ్రేష్టములో, ఏవి ఆవశ్యకమైనవో వాటిని దృష్టించవా? కనీసం ప్రార్థన చేయి, నాకు తెలివి దయచేయ. మరీ సోది మైండ్ అయిపోయింది నాది, మరీ మొద్దు మైండ్ అయిపోయింది. మొద్దును అని దేవదాసాయి గారు పాడినట్టు అట్టన్నా పాడుకో. మొద్దునని పాడుకున్నాడు తెలుసా? కొద్ది నరుడను ఉందా మాట? దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము, మొద్దునై తిని నాయనా. ఏమి నమ్ముకున్నా 1-2 సంవత్సరాలే ఈ భౌతికమైన వాటి కోసం ప్రార్థించా, వేదన పడ్డా. తర్వాత దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి పూర్తిగా తేటపరిచిన తర్వాత అప్పులు తిప్పలు బాధలు సమస్యలు నిందలు అవమాన వీటి గురించి నేను ఆలోచించేంత సీను వాటికి లేదు. షాలేం రాజు అనేవాడు ఒకడు ఆలోచించాలంటే వాడు ఏ సమస్య గురించి ఆలోచించాడో ఆ సమస్యకు ఆ కెపాసిటీ ఉండాలి. ప్రతి చెత్త కోసం షాలేం రాజు ఆలోచించడం ఏంటి? పిచ్చి కాకపోతే అనేది నా ఫీలింగ్. మరి నీ సంగతే? అరే గోరంత దానికి
ఏమండి పావుల బిళ్ళ అంత దానికి, 10 పైసలు అంత దానికి, ప్రతి దానికి ఎప్పుడు ఎదుగుతావు? పోనీ దేవుని ముందని నాకు తెలివి లేదని ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దేవుడన్న నీ మనోనేత్రాలు వెలిగించి ఏవి శ్రేష్టమైనవి అవే నీ దృష్టికి తీసుకొస్తాడు. అందుకోసం పరిగెత్తుతూ. కానీ చిన్నపిల్లల బతుకంతా తగలేవాకు. ఆత్మీయ పరిపక్వత లేని అంధకార సంబంధిలాగా అట్టడుగున బడి ఉండవాకు. నువ్వు సిద్ధపడు. అకుల ప్రిస్కిల్లలాగా నువ్వు నీ ఫ్యామిలీ దేవుని పని చేయాలి. లేదా జరుగుతున్న దేవుని పని చేసే భక్తులు, అపోల్లో, పౌలు లాంటి వాళ్ళు ఎవరైనా నీకు అందుబాటులోకి వస్తే వాళ్ళ కోసం నీ కలిగినది త్యాగం చేసైనా సరే దేవుని పని నిలబెట్టడానికి నడుం కట్టాలి. ఎన్నిసార్లు చెప్పా, నీకు దేవుడు 4 స్థలాలు ఇచ్చాడు. యథార్థ హృదయంతో ఒకటి కేటాయించు దేవుని కొరకు. అవసరమై అక్కడ దేవుని మందిరం కట్టాతైతే, సంఘం కట్టాతైతే ఆ ల్యాండే, లేకపోతే దాన్ని అమ్మి పడేసి ఎక్కడ ఇంకో చోట తీసుకొని ఇవ్వు. అకుల ప్రిస్కిల్లాలు నా నిమిత్తమ తమ ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడ్డారు. దైవజనుడి నిమిత్తం నిన్ను ప్రాణం పెట్టమంటల్లా. వాళ్ళైతే దైవజనుడి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డా. నేను దేవుని కోసం నీ కలిగింది త్యాగం చేయమంటున్నా. నీకు దేవుడు ఏదన్నా ఇచ్చుంటే అందులో ఒకటి దేవుని కొరకు కేటాయించు. అన్నా ఇదిగో ఆత్మీయుడైన వాడిని ఒకని పంపు, సేవకు నేను సహకారిగా ఉంటాను. అకుల ప్రిస్కిల్లలాగా అపోల్లోకి, పౌలుకి ఎలాగైతే వారు సహకారులుగా ఉన్నారో నేను అలా ఉంటానన్నా. పంపన్నా, నా ప్రాంతము పాడైపోతుంది. నా వంతు నేను నిలబడతాను. నమ్మకమైన దైవ జనును ఒకని పంపు, నేను చేస్తాను దేవుని పని, సహకరిస్తాను. అంటే దేవుని కొరకు త్యాగం చేయటం, దేవుని కొరకు ఒకటి ఇవ్వటం, దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పటం వ్యర్థమని మీరు అనుకొనుచున్నారా? ఎంత విశ్వాసులండి! అంటే దేవుని కొరకు ఒకదాన్ని త్యాగం చేసి అంతటితో లైఫ్ పోతుందని అనుకుంటున్నారా? మీరు అవిశ్వాసులు గాక విశ్వాసులా? ఓబేదేదోము ఇంట యెహోవా మందసము ఉండిన దినము మొదలుకొని యెహోవా ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించుచు వచ్చనను మాట దావీదు వినే. నీకున్న ఆ పట్టెడు పిండిలోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొనిరా. పట్టెడు పిండి ఎన్నేళ్ళు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎన్ని నెలలు వస్తుంది, ఎన్ని వారాలు వస్తుంది అకాయ్? పట్టెడు పిండి ఉన్నదే పట్టెడు పిండి. ఒక్క రొట్టె కాదు సరిగ్గా చేస్తే. కానీ అందులోనే నాకు ఒక చిన్న అప్పం చేసుకునిరా. నేను దైవ ప్రతినిధిగా ఉన్నాను, దైవజనుడుగా ఉన్నాను. నా చేతికి అంత చిన్న అప్పం పెట్టినా అది దేవుని చేతికి వెళుతుంది. దేవుడు తీసుకుంటే నీ దగ్గర నుంచి కృతజ్ఞత చూపక మానడు. దేవుడు నీ వద్ద నుండి ఏ కొంచెమైనా పొందితే నువ్వు పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. పిచ్చిదానతే అందులో నుంచే తీసుకొచ్చి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. నా సేవకుడికి పెట్టావు పో అని ఆ పట్టెడు పిండి. అది ఎంత తీసి ఎన్ని రొట్టెలు చేసినా తరగట్ల. ఆ బుడ్డిలో కొంచెం నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రొట్టెలకు పోసినా తరగట్ల. పట్టెడు పిండి 3.5 ఏళ్ళు వస్తుందంటాయా? కనీసం 3 ఏళ్ళు వచ్చిద్దా పట్టెడు పిండి? ఎవరు చూపించారో కృతజ్ఞత తెలుసా? దేవుడు చూపించాడు. నా సేవకుడు ఆకలి కొని ఉండగా చిన్న అప్పము నా బిడ్డకు పెట్టావు, ఇదిగో పో అన్నాడు. పట్టెడు పిండి ఎక్కడ? 3 సంవత్సరాల పైచిలకు రొట్టెలు ఎక్కడ? ఎన్ని కింటాలు పిండి ఉండి ఉంటుంది? పట్టెడు పిండికి ఎన్ని రేట్లు అండి? పట్టెడు పిండిలో మొత్తం పిండి అంతా కలిపి రొట్టె చేయలామే. అందులో ఆయన కొరకు ఒక చిన్న అప్పం చేసింది. ఆ చిన్న అప్పానికి ఎంత పిండి ఇచ్చి ఉంటుంది? ఏమ్మా మెతుకుపోతే బతుకుపోయిద్ది అనుకునే పనికి మళ్ళీ తెలివి తగలయ్యా. అనను నేను, దేవునికి స్తోత్రం అనను నేను. అబ్బాయి నేను ఎందుకంటాను, ఆలోచిస్తారని చెప్తున్నా. చిన్న అప్పము ఇంత పిండి, ఇంత పిండికి ఎన్ని రేట్లు ఇస్తే 3 ఏళ్ళు వచ్చింది? ఎన్ని బస్తాలు పిండి అయి ఉంటుంది అది? ఇంత ఎక్కడా, బస్తాలు ఎక్కడా?
చెప్పవా 3 ఏళ్ళు రొట్టెలు చేసుకొని కుటుంబం మొత్తం తినాలంటే ఎన్ని బస్తాల పిండి కావాలో చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. లెక్కేస్తావా? ఇంత పిండి అంటే పట్టజాలనంత. ఒప్పుకున్నారా? జస్ట్ ఇంట్లో మందసం పెట్టినందుకు ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలైంది. పట్టెడు పిండిలో ఒక చిన్న అప్పం చేసుకొచ్చినందుకు బస్తాలు పిండి ఆ ఇంటి ఉన్నట్టుగా కార్యం 3 ఏళ్ళు పై చిలుకు బ్రతికారు. ఒక పూటకు చిన్న అప్పం ఎంత, 3 ఏళ్లకు సరిపడిన సమృద్ధి ఎంత. దాన్ని చూడండి, పోల్చి చూడండి, ఎన్ని రెట్లు చెప్తావు నువ్వు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎక్కడా? వేలాది మంది కడుపులు నింపబడగా 12 గంపలు ఎక్కడా? అయ్యా, దేవుడేం గుడ్డోడా? దేవుడికి ఏం మతి లేదా? దేవుడికి ఏమన్నా బ్లర్ వచ్చి కళ్ళజోడు పెట్టుకున్నాడు? అయ్యా బాయ్ ఎంత ఇచ్చాయా అర్థం కావట్లేదు అంటానికి ఏమన్నా? చూచుచున్న దేవుడు ఆయన. మన బుద్ధిని, మన మనస్తత్వాన్ని, మన త్యాగపూరితమైన హృదయాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఎక్స్రే చేస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయన. హృదయ విశాలత ఎక్కడ? మళ్ళీ వ్యర్థమైన వాటికి అన్నిటికీ పెట్టుకోవడానికి మైండ్ పెడతారు. కానీ అరే దేవుని పని జరగాలి, ఇక్కడ సంఘం కట్టబడాలి, ఇక్కడ మందిరం కట్టబడాలి, ఇక్కడ పరిచర్య ఏర్పడాలా, నేనున్నా పోయిన నా తండ్రి బలిపీఠం ఇక్కడ ఒకటి ఉంటే ఎప్పుడు ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు నా గ్రామం పక్షంగా, నా పట్టణం పక్షంగా, నా ఊరి పక్షంగా. అంటే చిన్న అండి యోచలే కానన్నా ఆ సోటు ₹1 కోటి సోటు అన్న ఓరి పిచ్చోడు 100 కోట్లు ఇస్తాడు కదా నీకు దేవుడు. 1 కోటి అయితే ఏమయ్యా, 1 కోటి దేవుని కొరకు కేటాయించి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు దాతృత్వం చేస్తే 100 ఇవ్వడా, 1000 ఇవ్వడా? అంటే 1000 ఇస్తే 10,000 ఇవ్వగలుగుతాడు, కానీ 1 కోటి ఇస్తే 10 కోట్లు వెళ్ళి అని దేవుడు ఏడది ఎత్తాడు. పాపం నిజంగా జాలిపడ, కరెక్టే, ఏడది ఎత్తాడు. మరి భేదబిడ్డ కదా దేవుడు. కొంతమంది మనస్తత్వాలు చెప్తున్నాను నేను. చేస్తే అకుల ప్రిస్కిల్లలాగా చేయాలి, నడుం గట్టి.